హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి తెలుగు పాఠ్యపుస్తకం నందలి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఇవి ఓన్గా తయారు చేసినవి, టెక్స్ట్ బుక్ నుండి తయారు చేసినవండి. ఫస్ట్ బిట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబుట్టువులు అనే కవితను రచించినది ఎవరు? ఇది ఒక కవిత. ఆ కవితను రచించినది ఎవరు అంటే ఆప్షన్ ఏ కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ బి కందుకూరి రామభద్రరావు, ఆప్షన్ సి ఎస్టి జ్ఞానానంద కవి, ఆప్షన్ డి చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ కందుకూరి రామభద్రరావు. సెకండ్ బిట్, గోదావరి నదికి గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గౌతమి, ఆప్షన్ బి త్రివేణి, ఆప్షన్ సి సంఘమిత్ర, ఆప్షన్ డి కృష్ణవేణి. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆన్సర్ ఈజ్ గౌతమి. రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది ఏది? రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది ఏది? ఆప్షన్ ఏ తుంగభద్రా నది, ఆప్షన్ బి గోదావరి నది, ఆప్షన్ సి కృష్ణా నది, ఆప్షన్ డి పెన్నా నది. ఆన్సర్ ఈజ్ తుంగభద్రా నది. ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ టిక్ చేసి ఉండిపోయిందండి. రాష్ట్ర కీర్తి. ఆన్సర్ ఆల్రెడీ టిక్ చేసి ఉంది, రాష్ట్ర కీర్తి. నెక్స్ట్ వన్, తెలుగు తల్లికి సొగసును సమకూర్చే శిల్ప సంపద ఎక్కడ కలదు? తెలుగు తల్లికి సొగసును సమకూర్చే శిల్ప సంపద ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ హంపి, ఆప్షన్ బి రామప్ప గుడి, ఆప్షన్ సి 1000 స్తంభాల గుడి, ఆప్షన్ డి శ్రీశైలం. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, హంపి. తెలుగు పర్వం ఎందులో ఇనుమడించింది? తెలుగు పర్వం ఎందులో ఇనుమడించింది? ఆప్షన్ ఏ భరతనాట్యం, ఆప్షన్ బి కూచిపూడి, ఆప్షన్ సి కథాకులి, ఆప్షన్ డి బుర్రకథ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భరతనాట్యం. మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉండేది ఏమిటి? ఆప్షన్ ఏ గేయము, ఆప్షన్ బి సాహితీ రూపకం, ఆప్షన్ సి గజల్, ఆప్షన్ డి యాత్రా రచన. ఆన్సర్ ఈజ్ గేయము. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ బి గురజాడ వెంకటప్పారావు, ఆప్షన్ సి గిరుగు వెంకట రామమూర్తి, ఆప్షన్ డి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆన్సర్ ఈజ్ గురజాడ అప్పారావు. తెలుగుదనము వంటి తీయదనము లేదు అనే గేయాన్ని రచించినది ఎవరు? తెలుగుదనము వంటి తీయదనము లేదు అనే గేయాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ కరుణశ్రీ, ఆప్షన్ బి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ సి సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆప్షన్ డి జంధ్యాల కృష్ణమూర్తి. ఇక్కడ ఆన్సర్ ఈజ్ కరుణశ్రీ. ఆప్షన్ ఏ కరుణశ్రీ రైట్ ఆన్సర్. అయితే కరుణశ్రీ గారికి గల మరొక పేరేంటండి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క బిరుదు ఏంటంటే కరుణశ్రీ అన్నమాట. మనకి ఆప్షన్స్లో అలా కూడా ఇవ్వచ్చు, కానీ టెక్స్ట్ బుక్లో మనకు డైరెక్ట్గా కరుణశ్రీ అని మాత్రమే మెన్షన్ చేశారు. అందుకు ఆన్సర్ కరుణశ్రీ అని ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది, కానీ జంధ్యాల పాపయ్య శాస్త్రి అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, సీమ అనే పదానికి నానార్థం ఏమిటి? సీమ అనే పదానికి నానార్థం ఏమిటి? ఆప్షన్ ఏ క్షీరము ధర్మము, ఆప్షన్ బి విధం ఆచూకీ, ఆప్షన్ సి దేశము ప్రదేశము, ఆప్షన్ డి పడు రాయి. ఆన్సర్ ఈజ్ దేశము ప్రదేశము, సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, దిక్కు అను పదానికి నానార్థం ఏమిటి? దిక్కు అను పదానికి నానార్థం ఏమిటి? ఆప్షన్ ఏ సమయము నలుపు, ఆప్షన్ బి దిశ శరణం, ఆప్షన్ సి కృషి ప్రయత్నము, ఆప్షన్ డి విధం ఆచూకీ. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. దిశ అంటే దిక్కు, శరణం. రైతు అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? రైతు అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? ఆప్షన్ ఏ హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు, ఆప్షన్ బి అవని, నేల, ధరణి, ఆప్షన్ సి వర్షము, దృష్టి, ఆప్షన్ డి క్షామము, కాటకము. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఏ హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు. నెక్స్ట్ వన్, ఆహారం అను పదానికి వికృతి రూపం ఏమిటి?
ఆప్షన్ ఏ ఓగిరము, ఆప్షన్ బి ఓగి, ఆప్షన్ సి అహరం, ఆప్షన్ డి ఆరం. రైట్ ఆన్సర్ ఈస్ ఓగిరం. భుజగర్వము అను పదానికి గేయంలో ఇవ్వబడిన పదం ఏమిటి? భుజగర్వం అను పదానికి గేయంలో ఇవ్వబడిన పదం ఏమిటి? ఆప్షన్ ఏ బాహుదర్పం, ఆప్షన్ బి భుజదర్పం, ఆప్షన్ సి భుజకంఠం, ఆప్షన్ డి ముక్తకంఠము. ఆన్సర్ ఈస్ బాహుదర్పం. ఒక పదానికి గల వేరువేరు అర్థాలను ఏమంటారు? ఒక పదానికి గల వేరువేరు అర్థాలను ఏమంటారు? ఆప్షన్ ఏ పర్యాయ పదాలు, ఆప్షన్ బి సొంత వాక్యాలు, ఆప్షన్ సి నానార్థాలు, ఆప్షన్ డి ప్రకృతి వికృతులు. రైట్ ఆన్సర్ ఈస్ వేరువేరు అర్థాలు కాబట్టి నానార్థాలు. అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకులు పదం యొక్క విగ్రహ వాక్యం ఏమిటి? అష్టదిక్పాలకులు పదం యొక్క విగ్రహ రూపం ఏమిటి? ఆప్షన్ ఏ అష్టయును దిక్పాలకులను, ఆప్షన్ బి అష్ట సంఖ్యగల దిక్పాలకులు, ఆప్షన్ సి అష్ట అను పేరుగల దిక్పాలకులు, ఆప్షన్ డి అష్ట యొక్క దిక్పాలకులు. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అష్ట సంఖ్య గల దిక్పాలకులు ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఎందుకంటే అష్ట అనేది ఒక సంఖ్యావాచకం, అంటే అష్ట అంటే 8 కాబట్టి అందుకు మనకు అక్కడ సంఖ్యను గురించి తెలియజేసేది కాబట్టి అక్కడ అష్ట సంఖ్య గల దిక్పాలకులు వస్తుంది ద్విగు సమాసం. నెక్స్ట్ బిట్. నన్. నన్ అను ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది? ఇక్కడ మనకు ఆప్షన్స్లో మిస్టేక్లో ఏమైందంటే సప్తమి విభక్తి అనేది మనం ఇవ్వడం మర్చిపోయాము. యాక్చువల్గా ద్వితీయ విభక్తి అయితే కాదండి. నిన్ను, నున్ను, లన్ను అనే ప్రత్యయాలు అనే వాటికి వస్తాయి. ద్వితీయ విభక్తికి నన్ అనే ప్రత్యయం రాదు. మిస్టేక్లో చాలామంది చేస్తుంటారు కాబట్టి ఈ బిట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నున్ను, నిన్ను, లన్ ఆ 3 మాత్రం ద్వితీయ విభక్తికి వస్తుంది, కానీ నన్ను మాత్రం రాదు. నన్ అనేది సప్తమి తత్పురుష, సప్తమి విభక్తి. కానీ మనం ఇక్కడ ఆప్షన్స్లో సప్తమి విభక్తి అనేది ఇవ్వడం మర్చిపోయాము. సో మీరు గమనించండి. అందుకే ఈ బిట్ దగ్గర మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ బిట్. ఓయి నీకెంత కండకావరము అను వాక్యములో ఉన్న విభక్తి ఏమిటి? ఓయి నీకెంత కండకావరము అను వాక్యంలో ఉన్న విభక్తి ఏమిటి? ఆప్షన్ ఏ ద్వితీయ విభక్తి, ఆప్షన్ బి చతుర్థి విభక్తి, ఆప్షన్ సి షష్ఠీ విభక్తి, ఆప్షన్ డి సంబోధన విభక్తి. ఆన్సర్ ఓయి అనేది ఓయి, ఓరి, ఓషి అనేవి ఓయి, ఓరి, ఓసి అనేవి సంబోధన విభక్తి. సంబోధన విభక్తి కాబట్టి మనకి ఆన్సర్ ఈస్ సంబోధన విభక్తి. నెక్స్ట్ బిట్. ఆంధ్ర వైభవం పాఠం యొక్క రచయిత ఎవరు? ఆంధ్ర వైభవం పాఠం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ ఏ కొండేపూడి లక్ష్మీనారాయణ, ఆప్షన్ బి పవన నిర్మల ప్రభావతి, ఆప్షన్ సి బొలుసు వెంకటరమణయ్య, ఆప్షన్ డి గుర్రం జాసువా. రైట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆన్సర్ ఏ కొండేపూడి లక్ష్మీనారాయణ. తెలుగు భాష కొరకు ఊపిరిలూదిన వ్యక్తి ఎవరు? తెలుగు భాష కొరకు ఊపిరిలూదిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ వెంకటప్పారావు, ఆప్షన్ బి గిడుగు వెంకట రామమూర్తి, ఆప్షన్ సి కొండేటి అని ఇచ్చాము కొండేపూడి లక్ష్మీనారాయణ, ఆప్షన్ డి కొందకూరి వీరేశలింగం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ గిడుగు వెంకట రామమూర్తి గారు. నెక్స్ట్ వన్. హ్రస్వమైన ఆకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఏ సంధి వస్తుంది? హ్రస్వమైన ఆకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఏ సంధి వస్తుంది? ఆకారానికి అచ్చుపరమైతే ఏ సంధి వస్తుందండి? ఆన్సర్ అత్వసంధి. కానీ ఇత్వసంధి అంటే హ్రస్వమైన ఈకారానికి అచ్చుపరమైతే ఇత్వసంధి వస్తుంది, హ్రస్వమైన ఉకారానికి అచ్చుపరమైతే ఉత్వసంధి వస్తుంది. మీరు అలా గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. హ్రస్వమైన ఆకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఏ సంధి వస్తుందంటే అత్వసంధి. అత్వసంధి అనేది బహుళము, ఇత్వసంధి వైకల్పికము, ఉత్వసంధి నిత్యము. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినటువంటి సమాసం పేరు ఏమిటి? సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిన సమాసం పేరు ఏమిటి?
ఆప్షన్ ఏ విశేషణ పూర్వపద కర్మధారయి సమాసం, ఆప్షన్ బి ద్వంద్వ సమాసం, ఆప్షన్ సి ద్విగు సమాసం, ఆప్షన్ డి షష్ఠీ తత్పురుష సమాసం. ఆన్సర్ ఈస్ ద్వంద్వ సమాసం. నెక్స్ట్ వన్, ద్విగు సమాసంలో పూర్వపదం ఏమి వస్తుంది? ద్విగు సమాసంలో పూర్వపదం ఏమి వస్తుంది? ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి విశేషణం, ఆప్షన్ సి సంఖ్యావాచకం, ఆప్షన్ డి సర్వనామం. ఆప్షన్ రైట్ ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ సి సంఖ్యావాచకం అనేది రైట్ ఆన్సర్. ద్విగు సమాసంలో పూర్వపదం అనేది సంఖ్యావాచకం వస్తుంది. నెక్స్ట్ వన్, సుదలంజల్లి దశల మధుర యాత్రలు చేసి అను పద్యాన్ని రచించినది ఎవరు? సుదలంజల్లి దశల మధుర యాత్రలు చేసి అను పద్యాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ బి నాలం కృష్ణారావు, ఆప్షన్ సి అల్లసాని పెద్దన, ఆప్షన్ డి తిరుమల శ్రీనివాసాచార్యులు. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి తిరుమల శ్రీనివాసాచార్యులు. నెక్స్ట్ బిట్, విశ్వనాథ సత్యనారాయణ రచించిన సూక్తి ఏది? విశ్వనాథ సత్యనారాయణ రచించిన సూక్తి ఏది? ఆప్షన్ ఏ ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు, ఆప్షన్ బి అంధత్వం లేని బ్రతుకు నాశింపకుమి, ఆప్షన్ సి జీవులన్నింటిపై జాలి చూపినవాడే గొప్పవాడు, ఆప్షన్ డి సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి. ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ డి సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి. నెక్స్ట్ బిట్, రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరే దంచలేదు అను పొడుపు కథ యొక్క సమాధానం ఏమిటి? ఆప్షన్ ఏ బండ, ఆప్షన్ బి రోకల బండ, ఆప్షన్ సి పాము, ఆప్షన్ డి టెంకాయ. రైట్ ఆన్సర్ ఈస్ రోకలి బండ. నెక్స్ట్ బిట్, జనని సంస్కృతంబు సకల భాషలకును అను పద్యాన్ని రచించినది ఎవరు? జనని సంస్కృతంబు సకల భాషలకును అనే పద్యాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనాథుడు, ఆప్షన్ బి రాయప్రోలు, ఆప్షన్ సి గుబ్బల చెన్నడు, ఆప్షన్ డి ఏనుగు లక్ష్మణ కవి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శ్రీనాథుడు. నెక్స్ట్ బిట్, తేనియ ఘనీభవించి ముత్యముల వంటి పలుకులైన అను పద్యాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనాథుడు, ఆప్షన్ బి రాయప్రోలు, ఆప్షన్ సి గుబ్బల చెన్నడు, ఆప్షన్ డి ఏనుగు లక్ష్మణ కవి. ఎవరండి రచించారు? ఆప్షన్ బి రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్ వన్, కనులు మూడు గలవు కాదు త్రినేత్రుడు, పక్షిగాడు చెట్టు పైన నుండు. చూడండి, కనులు మూడు గలవు త్రినేత్రుండు కాదు త్రినేత్రుడు, పక్షిగాడు చెట్టు పైన నుండు అను పొడుపు కథ యొక్క సమాధానం ఏమిటి? ఆన్సర్ ఏ కన్నులు, ఆప్షన్ బి నెమలి, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి టెంకాయ. ఆన్సర్ ఈస్ టెంకాయ. నెక్స్ట్ బిట్, తెలుగు భాషోద్ధారకుడు ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, ఆప్షన్ బి గురజాడ వెంకటప్పారావు, ఆప్షన్ సి గిడుగు వెంకట రామమూర్తి, ఆప్షన్ డి కందుకూరి వీరేశలింగం. తెలుగు భాషోద్ధారకుడు ఎవరండి? మనకి ఇది పాఠాంతాంశం కింద మనకి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఈజ్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన్నే మనం సిపి బ్రౌన్ అని కూడా అంటాం అన్నమాట. సిపి బ్రౌన్ చొరవతో ప్రచురితమైన గ్రంథాలు ఏవి? సిపి బ్రౌన్ చొరవతో ప్రచురితమైనటువంటి గ్రంథాలు ఏవి? ఆప్షన్ ఏ వేమన శతక పద్యాలు వసుచరిత్ర, ఆప్షన్ బి పల్నాటి వీరచరిత్ర మనుచరిత్ర, ఆప్షన్ సి కళాపూర్ణోదయం బైబిల్ కథలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆన్సర్ ఈస్ పైవన్నీ. సిపి బ్రౌన్ గారు ఎవరి పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు?
ఆప్షన్ ఏ వేమన, ఆప్షన్ బి తిక్కన, ఆప్షన్ సి నన్నయ్య, ఆప్షన్ డి ఎర్రన. సిపి బ్రౌన్ గారు ఎవరి పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు? ఆన్సర్ ఈజ్ వేమన. కమ్మనైన తెలుగు భాష ఎవరి కాలం నుండి వచ్చింది? కమ్మనైన తెలుగు భాష ఎవరి కాలం నుంచి పరవళ్ళు తొక్కింది? ఆప్షన్ ఏ తిక్కన, ఆప్షన్ బి ఎర్రన, ఆప్షన్ సి నన్నయ్య, ఆప్షన్ డి శ్రీనాథుడు. ఆన్సర్ ఈజ్ నన్నయ్య. సిపి బ్రౌన్ గారు రచించిన నిఘంటువు ఏది? తెలుగు ఆంగ్లము, ఆంగ్లము టు తెలుగు, పై రెండు, ఏది కాదు. చూడండి, ఈయన రచించిన గ్రంథము ఏది? ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆన్సర్ ఈజ్ పై రెండు. తెలుగు నుంచి ఆంగ్లంకి, ఆంగ్లం నుంచి తెలుగుకి రెండు కూడా ఆయన రచించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్. ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులలో ముఖ్యులు ఎవరు? ఆప్షన్ ఏ సర్ థామస్ మన్రో, ఆప్షన్ బి కల్నల్ కాలిన్ మెకంజీ, ఆప్షన్ సి సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌను, ఆప్షన్ డి పై వారందరూ. ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులలో ముఖ్యులు ఎవరు? ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ పై వారందరూ. పై నలుగురు కూడా ఉపకారం చేయడం జరిగినది. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఆగస్టు 8, ఆప్షన్ బి ఆగస్టు 16, ఆప్షన్ సి ఆగస్టు 29, ఆప్షన్ డి ఆగస్టు 21. ఇది గిడుగు వెంకట రామమూర్తి గారి యొక్క జనన దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే దీన్ని మనం వ్యవహారిక భాషా దినోత్సవం అని కూడా అంటారు. తెలుగు భాషా దినోత్సవానికే వ్యవహారిక భాషా దినోత్సవం అని కూడా అంటారు. అది ఎప్పుడు అంటే ఆగస్టు 29. కొండెపూడి లక్ష్మీనారాయణ రచించిన గేయ సంపుటి ఏది? కొండెపూడి లక్ష్మీనారాయణ రచించిన గేయ సంపుటి ఏది? ఆప్షన్ ఏ పుష్పలావికలు, ఆప్షన్ బి అమృతవీణ, ఆప్షన్ సి పాడరా ఓ తెలుగువాడ, ఆప్షన్ డి నా ఉత్తర భారతదేశ యాత్ర. చూడండి, ఆయన రచించినటువంటి గేయ సంపుటి ఏది? ఆ గేయ సంపుటి పేరేమిటి అంటే ఆన్సర్ ఈజ్ పాడరా ఓ తెలుగువాడ. పాడరా ఓ తెలుగువాడ అనేది వాటి యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్. ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశము ఎక్కడ నుండి స్వీకరించబడింది? ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం ఎక్కడ నుండి స్వీకరించబడినది? ఆప్షన్ ఏ అల్పపీడనం, ఆప్షన్ బి గాలిరంగు, ఆప్షన్ సి స్మృతులు గేయాలు, ఆప్షన్ డి పాడరా ఓ తెలుగువాడ. ఆన్సర్ ఈజ్ పాడరా ఓ తెలుగువాడ. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలన్నింటినీ ఏమంటారు? ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలన్నింటినీ కలిపి ఏమంటారు? ఆప్షన్ ఏ సొంత వాక్యము, ఆప్షన్ బి ప్రకృతి వికృతి, ఆప్షన్ సి పర్యాయ పదం, ఆప్షన్ డి నానార్థము. సమాన అర్థాలు ఇచ్చేవన్నమాట. వేరువేరు అర్థాలైతే నానార్థాలని, సమాన అర్థాలైతే పర్యాయ పదాలని అంటాం. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోనికి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ఏమంటారు? సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రకృతులు, ఆప్షన్ బి తత్సమాలు, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి వికృతులు. చూడండి, సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోనికి వచ్చిన వాటిని ఏమంటారండి? ఆన్సర్ పై రెండు కూడా అంటాము. అంటే ప్రకృతులు అంటాము. యాక్చువల్గా ప్రకృతులకు గల మరొక పేరు ఏమిటి అంటే తత్సమాలు. ప్రకృతులకు గల మరొక పేరు తత్సమాలు. సో రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. మూల పదంలోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మార్పు పొందినట్లయితే ఆ భాషా పదాలను ఏమంటారు? మూల పదంలోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మార్పు పొందినట్లయితే ఆ పదాలను ఏమంటారు? ఆప్షన్ ఏ వికృతులు, ఆప్షన్ బి తద్భవాలు, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ప్రకృతులు. ఏమంటామండి?
మూల పదాల నుంచి చూడండి, మూల పదంలోని అక్షరాలను తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మనం మార్పు చెందాయనుకోండి, వాటిని ఏమంటారండి? ఆన్సర్ ఈజ్ పై రెండు అంటాము. అంటే వికృతులు మరియు తద్భవాలు అని కూడా అంటామన్నమాట. వికృతులకే మరొక పేరు ఏంటంటే తద్భవాలు. కాబట్టి సిపి బ్రౌన్ గారు ఎవరి వద్ద తెలుగును నేర్చుకున్నారు? సిపి బ్రౌన్ గారు ఎవరి వద్ద తెలుగును నేర్చుకున్నారు? ఆప్షన్ ఏ కొండేపూడి లక్ష్మీనారాయణ, ఆప్షన్ బి గిడుగు వెంకట రామమూర్తి, ఆప్షన్ సి గురజాడ వెంకట అప్పారావు, ఆప్షన్ డి వెలగపూడి కోదండరామ. ఆన్సర్ ఈజ్ వెలగపూడి కోదండరామ. సిపి బ్రౌన్ గారు ఎన్ని నెలల కాలంలో తెలుగు మీద మంచి ప్రావీణ్యం సంపాదించారు? సిపి బ్రౌన్ గారు ఎన్ని నెలల కాలంలో తెలుగు మీద మంచి ప్రావీణ్యం సంపాదించారు? ఆప్షన్ ఏ 10 నెలలు, ఆప్షన్ బి 13 నెలలు, ఆప్షన్ సి 15 నెలలు, ఆప్షన్ డి 16 నెలలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 16 నెలలు. చూడండి, 16 నెలల్లోనే తెలుగు పైన మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఎవరి ద్వారా అండి? వెలగపూడి కోదండరామ పంతులు గారి దగ్గర ఆయన నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, మాతృభాష పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? మాతృభాష పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటండి? ఆప్షన్ ఏ రాష్ట్రకీర్తి, ఆప్షన్ బి దేశభక్తి కుటుంబ విలువలు, ఆప్షన్ సి నైతిక విలువలు, ఆప్షన్ డి స్ఫూర్తి లేదా సేవ. పాఠం యొక్క ఇతివృత్తం ఏంటండి? మాతృభాష పాఠం యొక్క ఇతివృత్తం ఆన్సర్ బి దేశభక్తి మరియు కుటుంబ విలువలు. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని సంసిద్ధత పాఠాలు ఏవి? 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని సంసిద్ధత పాఠాలు ఏవి? ఆప్షన్ 1 శతక సౌరభం నాయాత్ర, ఆప్షన్ 2 సందేశము పయనము, ఆప్షన్ 3 ఆంధ్రవైభవం మాతృభూమి, ఆప్షన్ 4 పైవేవి కూడా కాదు అని. చూడండి, మనకి ప్రతి పాఠ్యపుస్తకంలోని సంసిద్ధత పాఠాలు అనేవి ఇస్తున్నారు కదా, అవి ఏ పాఠాలంటే మొదటి 2 పాఠ్యాంశాలు అన్నమాట. మనకందరికీ తెలిసిందే 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొదటి 2 పాఠ్యాంశాల పేర్లు ఏంటండి? ఆంధ్రవైభవం, మాతృభూమి. సో రైట్ ఆన్సర్ ఈజ్ అది. నెక్స్ట్ మీకు 8వ తరగతి ఫస్ట్ పాఠం నుంచి ఇవన్నీ తీసుకోవడం జరిగిందండి. మీకు మిగతా పాఠాల నుంచి కొన్ని నేను ఇలాగే తయారు చేసి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.